హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మన స్టూడియోలో బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ అయినటువంటి సాయికర్ణం గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ప్రధానంగా తెలుగు వాళ్ళకి అలాగే ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి సుపరిచితుడైనటువంటి సాయి గారి విషయంలో అసలు జరుగుతున్న వివాదం ఏంటి? ఎవరు? సాయి, హర్ష సాయి. హర్ష సాయి అతను ఒక యూట్యూబర్. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది, చాలా మంచి పనులు చేశాడు, ఎంతో మంది పేదవాళ్ళని పైకి తీసుకొచ్చాను అన్నట్టు వీడియోలు ఆయనే రిలీజ్ చేశారు. అది ఎంతవరకు వాస్తవమో కూడా మనకు తెలియదు, కానీ యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా చూస్తుంటే ఆయన చాలా మంచి పర్సన్, చాలా సుపరిచితుడు. ఎలా అయితే హీరోలకి ఫ్యాన్స్ ఉంటారో సాయి హర్ష గారు కూడా అలాగే ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఆయన వివాదం ఏంటి? దాని గురించి ప్రస్తావించే ముందు భారతంలో ఒక అంశము చెప్పాలి, చిన్న విషయం మీకు చెప్పండి. ఇప్పుడు అర్జునుడు మహావీరుడు, అలాగే అతని బావగారు శ్రీకృష్ణుడు, శ్రీకృష్ణ భగవానుడు. కొన్ని కారణాల వల్ల కురుక్షేత్ర సంగ్రామము చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల్లో అర్జునుడు ఎదురుగా ఉన్న ఆ కురు సైన్యాన్ని చూసి ఒక్కసారిగా ధనుర్బాణాలు చేతిలో నుంచి రథం మీద పెట్టేసి కిందకి దిగి, బావా ఎటు చూసినా అందరూ బంధుమిత్రులు, నాకంటే వయసులో వయోవృద్ధులు, వాళ్ళు వీళ్ళు, వాళ్ళ ప్రాణాలు తీసే పని నాకు పెట్టావేంటయ్యా, నేను చేయలేని పని అని అధైర్యపడి చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తాడు. చేసేది ఎవరు, చేయించేది ఎవరు, అంతా నేనే నాయనా అని తన విశ్వరూప సందర్శనాన్ని కూడా, ఆ భాగ్యాన్ని కూడా కలిగిస్తాడు. ఏమండి, ఇక్కడ ఎంతటి శక్తిమంతుడు, ఎంతటి ధీరుడు, వీరుడు, సూర్యుడు, భాగ్యశాలి, భగవంతుడినే బావగారిగా పక్కన తన రథ సారథిగా పెట్టుకున్నటువంటి భాగ్యశాలి. ఆ యుద్ధంలో గెలుపు గ్యారంటీ అని ఆయనకు తెలుసు. భగవంతుడు పక్కన ఉంటే గెలవకి ఏమవుతుంది? అయినప్పటికీ కూడా అర్జునుడు ఒక్కసారిగా బేలగా మారిపోయి దీనంగా బావగారిని ప్రార్థిస్తాడు. అంటే ఎంతటి మంచివాడికైనా, ఎంతటి చెడ్డవాడికైనా ఒక సందర్భం అనేది జీవితంలో వస్తుందండి. అది లక్ కావచ్చు, లేదా అన్లక్ కూడా కావచ్చు. ఓకే. ఈ హర్ష సాయి అనేటువంటి యూట్యూబరు విషయంలో మాత్రము లక్కుగా దేన్నైతే అతను భావిస్తున్నాడో అది ఇప్పుడు అన్లక్గా తనే స్వయంగా మార్చుకున్నాడు అని చెప్పడానికి పరిస్థితులు మోస్ట్ ఫేవరబుల్ గా ఉన్నాయి. అతని మీద ఒక స్త్రీ, ఇతను నన్ను రేప్ చేశాడు, లైంగికంగా వేధించాడు, నా దగ్గర 2 కోట్ల రూపాయలు ధనం తీసుకున్నాడు, తిరిగి ఇమ్మని అడిగితే మేమిద్దరము న్యూడ్గా ఉన్నప్పుడు తీసిన ఫోటోల్ని, వీడియోల్ని తను అన్ని ఛానల్స్ లోనూ ప్రదర్శిస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటాను అని కూడా మాట ఇచ్చి ఆ మాటను కూడా తప్పాడు. అంచేత ఇతని మీద నాకు నమ్మకం పోయింది. ఇతను ఒక ఆర్థిక నేరగాడు, ఇతని నుంచి నేను అనేక విధాల బాధింపబడ్డాను, నాకు న్యాయం చేయవలసింది అని పోలీసుల్ని ఆశ్రయించి తన యొక్క కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ చేశారా? కేస్ ఫైల్ చేశారా? జస్ట్ కంప్లైంట్ ఏనా? లేదండి, కేసు కట్టారు. ఓకే. ఎఫ్ఐఆర్ కూడా అయిందని విన్నాము వార్తల్లో. నిన్న మొన్న జరిగింది ఈ కార్యక్రమం. అయితే ఇప్పుడు అతను పోలీసుల సమక్షంలో లొంగిపోయి అరెస్టు చేసి వెతికి పోలీసులు పట్టుకునే దుస్థితి తెచ్చుకోకుండా, బెయిళ్ళకి వాటికి వీటికి ట్రై చేయకుండా వాళ్ళకి లొంగి సరెండర్ అయ్యారు. అతను గనక మంచివాడైతే
అతను ఏ నేరము చేయకపోతే పోలీసులకి తనకు తానుగా లొంగి వాస్తవాలు విన్నవించుకోవాలి. సరెండర్ అవ్వలా, అరెస్టు కాలా, అవుతాడు ఇంకా. ఓకే, తప్పించుకుని పరారీలో ఉన్నాడు అని వార్త. మరి ఇప్పుడు పోలీసులకి తనకు తానుగా లొంగిపోవాలి. అతను నిజంగా కలియుగ కర్ణుడే అయితే, దాతృత్వ గుణము కలవాడే అయితే, సమాజంలో తన దాన ధర్మాలతోటి ఎలాంటి మంచి పేరు తెచ్చుకున్నాడో అది వాస్తవంగా అతని నేచరే అయితే, అతను ఏ నేరము చెయ్యని వాడైతే తనకు తానుగా వాలంటరీగా వచ్చి పోలీసుల ముందు కూర్చోవాలి. కూర్చొని జరిగిన వాస్తవాలు వాళ్ళకి విన్నవించాలి. తన సైడు విషయాలు కూడా చెప్పుకోవాలి కదా. మరి అది ఇంతవరకు జరగల ఈ క్షణం దాకా. దాని అర్థం ఏంటి చెప్పండి? అంటే ఆయన కూడా ఒక మోసం చేయాలనే గుణం లోపల ఉండే చేశారని అంటారా? వాంటెడ్ గా అంటారా? అంటే మీకు ఇక్కడ అర్థం అవట్లేదా? అర్థం అవట్లేదండి. కానీ చాలా ఫేమస్ పర్సనాలిటీగా తయారైన. ఫేమస్ అవడానికి ఏముంది సార్, మీ దగ్గర ఒక 50 కోట్లు 100 కోట్లు ఉంటే మీరు కూడా ఏం చేయాలో తెలియక కొంత డబ్బైనా మంచి కార్యక్రమాలకు వినియోగించి మంచివాడు అని సమాజంలో పేరు తెచ్చుకుందామని ట్రై చేయరా? అలాంటి పనే ఆ అబ్బాయి చేశాడు. చేసి సమాజంలో మంచివాడు 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 అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఒకనొక టైంలో ఈ యూట్యూబర్సే వీడియోల ద్వారా అటాక్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆయన చేసేదంతా ఒక పెద్ద బిజినెస్, మీకు అర్థం కావట్లేదు, చాలా ఓపెన్ గా తోటి యూట్యూబర్సే దాడి చేశారు. అంటే ఐ మీన్ వీడియోల పరంగా వీడియోలతో దాడి చేసిన సిచ్యువేషన్. అది దాడి అని అనరండి. వాళ్ళు అందులో వాస్తవాన్ని గ్రహించి ఇతను ఏ విధంగా, ఇప్పుడు యూట్యూబ్ నిర్వహిస్తున్న వాళ్ళు మాక్సిమము బాగా పాపులర్ యూట్యూబ్ ఛానల్ అయితే లక్షల్లో గడిస్తారేమో, కోట్లలో వేల కోట్లలో సంపాదించలేరు కదా. ఆ స్థాయికి రావాలి అని అంటే ఎన్నేళ్లు పడుతుంది? వేల కోట్లు ఇతని ఆదాయము అని తెలుస్తోంది ఇక్కడ. ఓకే, వేల కోట్ల రూపాయలు ఇతని దగ్గరికి ఎలా వచ్చాయి? ఏ రూపేణా అతను అంతా సంపాదించిన డబ్బే అని చెప్తున్నాడు. అంతా వైట్ అమౌంటే అంటున్నాడు. లేకపోతే ఈ పాటికి ఈడీ వాళ్ళు రారా నన్ను అటాక్ చేయరా అంటున్నాడు. కానీ ఛానల్స్ లో చెప్పాడు. ఒక్క పాయింట్ అమ్మా, ఇన్ని వేల కోట్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి 2 కోట్లు తీసుకోవాల్సినంత దుస్థితికి అది అతను చెప్పాలి ఇప్పుడు ఎందుకు తీసుకున్నాడో అనేది. ఏమన్నా ఎంతటి కోటేశ్వరుడైనా సమయానికి చేతిలో డబ్బు లేకపోతే ఎక్కడైనా అడిగే అవకాశం ఉందండి. లేదు అని అనుకోవద్దు. మనం కాసేపు పాజిటివ్ గానే థింక్ చేద్దాం, నెగిటివ్ గా థింక్ చేయొద్దు. ఓకే, రేపు ఇస్తానమ్మా 2కి 4 కలిపి 6 కోట్లు ఇస్తాను అని ఉండొచ్చు. ముందు అర్జెంట్ గా అవసరమై తీసుకున్నాడట. ఓకే, తప్పేముంది? డబ్బు ఉన్నవాడు కాబట్టి ఇస్తాడులే అనుకుని ఇచ్చి ఉండొచ్చు. ఓకే, అలా అనుకుందాము, నెగిటివ్ గా వెంటనే అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి అసలు ఎలా పరిచయం? అంటే ఫ్రెండా? ఆ అమ్మాయి ఇతనికి ఎక్కడ పరిచయము ఏమిటి అనేది మనకి తెలీదు. మొత్తానికి ఆ అమ్మాయితో ముందు స్నేహం మొదలు పెట్టాడు. వయసులో ఉన్న కుర్రాడు, ఆడపిల్లలతో స్నేహం ఎంతసేపు? అందులో అతని చేతిలో వేల కోట్లు ఉన్నాయి. ఇలా డబ్బులు కట్టలు విసిరేస్తున్నాడు. చిత్తుకాయితాలు విసిరినట్టు కట్టలు. శివాజీ భాష ఈ సినిమాల్లో హీరో ఏ విధంగా అయితే సమాజాన్ని ఒక్కసారి సంస్కరించేసి అందరి జీవితాల్ని వెలుగుల్లో నింపాలి, అందరూ ఎవ్వరు భేద బిక్కి అనేవాళ్ళు ఉండకూడదు, అందరూ చదువు సంస్కారంతో ఆల్ కంఫర్ట్స్ తోటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని, అది సినిమా కాబట్టి అందులో చూపించడం సాధ్యమైంది. నిజ జీవితంలో హౌ ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ టెల్ మీ? ఎంతవరకు సాధ్యమండి? కానీ చాలా వరకు చేసిన వీడియోలు ఆయనే స్వయంగా వెళ్ళి ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళందరూ కూడా వీడియో క్యాప్చర్ చేసి పెట్టిన సిచ్యువేషన్స్ కూడా డైరెక్ట్ చూస్తున్నాం కదా. ఆ వీడియోలు కూడా ఇతనే పెడుతున్నాడు. ఆయన కంటే ఒక టీం కూడా క్రియేట్ చేసుకున్నాడు. కరెక్టేనండి. అవన్నిటికీ కారణము ఏమిటి అని ప్రజలు అడుగుతున్నారు. ఓకే, ప్రభుత్వం కూడా ఇప్పుడు అడుగుతుంది. ఈ వివాదం వచ్చింది కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని వేల కోట్లు? ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అతను బెట్టింగ్ వ్యవహారాలు, బెట్టింగ్ స్కాముల్లో, అలాగే బెట్టింగ్ స్కీములు ఏవో ఉంటాయి కదా, వాటిని ప్రచారం చేయడంలో రీసెంట్ గా అది కూడా ఒక వివాదం, ఇవన్నీ భాగంగా పెట్టుకున్నాడు అని వెనికిడి. మరి అందులో నిజానిజాలు ఎంత?
ఆ రూపేణా ఇతను 1,000 కోట్లు సంపాదించాడా, లేదా ఏమైనా అరాచకాలు చేసి సంపాదించాడా? తనేమో చెప్పడం నేను సక్రమంగా నా కష్టార్జితం ఇది అని చెప్తున్నాడు ఛానల్స్ లో. మరి రేపు పోలీసు వాళ్ళ విచారణలో తేల్తాయి నిజాలు. ఇతను ఏ విధంగా ఎన్ని 1,000 కోట్లు సంపాదించాడు, ఏ విధంగా అందరికి ఇతను ఇలా కట్టలు తీసుకెళ్లి ఇవ్వగలుగుతున్నాడు. ఇప్పుడు అతని దగ్గర సుమారు ఒక 50,000 కోట్లు ఉన్నాయి అనుకోండి. అందులో నుంచి ఒక 1,000 కోట్లు అలా విసురుతాడు. విసిరితే డబ్బుకు లోకం దాసోహం గణనాద, డబ్బు అవసరమైన వాళ్ళు అనేక మంది పీడితులు, బాధితులు, ఆర్థిక సమస్యలతో అవుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి వాళ్ళ పాలిట దేవుడు ఇతను. అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళి ఒక 2 అరటిపళ్ళు తిని ఆ తొక్కలు అరటిపండు ఇచ్చిన వాడి చేతిలో పెట్టి, ఈ తొక్కలు పారేసినందుకు ఈ 2 అరటిపళ్ళకి ఇదిగో ఉంచుకో అనే సూట్ కేసు పక్కన అసిస్టెంట్ ఇలా పెట్టి తెరుస్తాడు. అందులో నుంచి తీసి ఈ 30,000 పెంచుకో, ఈ 20,000 ఉంచుకో, మంచి బండి కొనుక్కో, ఏగలో దోమలు వాలకుండా బాగా అమ్ముకో, బాగుండు బాబు, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అలాగే పేదవాళ్ళు, చదువుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఫీజులు కట్టలేని వాళ్ళు, ఒంటి మీద బట్టలు సరిగ్గా లేని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ఇలా అనేక మందికి ఇతను అలా కట్టలు పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నాడు. నిజంగా కూడా అది వాస్తవమేనా, లేకపోతే అది వాస్తవమా, కొన్ని పెయిడ్ ఉంటాయి, వాస్తవమా అవాస్తవమా, ఇదంతా రీల్ మేకింగ్ కోసం చేశాడా అనేటువంటిది రేపు పోలీసు వారి సముఖంలో తేలబోయేటువంటి అంశం అండి. అతను చెప్పడము, అతని వల్ల ఆర్థికంగా బెనిఫిట్ పొందినటువంటి పేదవాళ్ళు గాని, లేదా ఆ సహాయాన్ని పొందినటువంటి వాళ్ళు గాని, వాళ్ళు ఇతన్ని ఒక దేవుడిలాగా ఆరాధిస్తున్నారు. ఈ మంచి ముసుగులో నేను ఏం చేసినా చెల్లుతుంది అనే థాట్ అతనికి రాదు అని ఎలా అనుకోగలం? రాదా? రాకుండా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఆ థాట్ వచ్చే అవకాశం ఉంది. వాట్ డు యు సే? ఉంది కదా? అంతే కదమ్మా, ఆలోచన ఎప్పుడు ఎలా తిరుగుతుంది చెప్పలేం. ఈ అధిక ధనము అలాగా ఏరు ప్రవహించినట్టు గంగా నదిలాగా అలా వస్తా ఉంది ఎక్కడి నుంచో. అది ఏంటి అనేది పోలీసుల దగ్గర తెలుస్తుంది, అప్పుడు రంగు పడుతుంది. అంతవరకు అందరూ ఓర్పుగా చూడాలి. ఇంకొకటండి, ఇతని ప్రచారం వల్ల ఎవరైతే ఆ బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళారో వాళ్ళు లక్షల్లోనూ, వేలల్లోనూ, కోట్లల్లో కూడా నష్టపోయినటువంటి బాధితులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా ఇప్పుడు బయటకు వస్తారు, చూద్దరు గాని ముందు వాళ్ళు బయటకు వచ్చి, ఎప్పుడైతే ఒకసారి అరెస్టు కాబట్టాడో అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు ధైర్యంగా. వివాదం వచ్చినప్పుడే కదా ఏదైనా వచ్చి ఇతని వల్ల ఏ రకంగా వాళ్ళు కష్టపడ్డారు, నష్టపోయారు బయట ప్రపంచానికి వెల్లడి చేస్తారు. అప్పుడు ఒక రకంగా ఆయన సంపాదించిన గుడ్ విల్ ని అడ్డం పెట్టుకునే కదా ఇదంతా చేశారు. అంటే ఈయన మంచోడని నమ్మితేనే కదా ఎవరైనా చేయగలరు. అవునండి. ఇప్పుడు ఈ మంచితనము అనే ఇదిని కూడా అతను డబ్బుతోటి కొనుక్కున్నాడు. ఇప్పుడు స్వతహా మంచివాడైతే తను ఆర్జించిందే, సంపాదించిందే అందరికీ పంచుతున్నాను అంటున్నాడు. అదే కనుక వాస్తవం అయితే దాన్ని వీడియోలుగా ఎందుకు చిత్రీకరించాలి, ప్రపంచానికి ఎందుకు ప్రదర్శించాలి? దానము, ధర్మము కుడి చేత్తో చేస్తే ఎడమ చేతికి తెలియవలసిన అవసరం లేదు కదా. ఎక్సలెంట్ పాయింట్ అమ్మా. ఇట్లా ఇదే సేమ్ క్వశ్చన్ ఒక యాంకర్ అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, కుడి చేత్తో చేసిన దానము లేకపోతే ఎడమ చేత్తో ఇచ్చింది ఏదైనా కానీ, సో ఒక చేత్తో చేసిన దానము వేరే చేతికి తెలియదు అన్నప్పుడు, ఆ రోజుల్లో హరిశ్చంద్రుడు లేకపోతే ఎవరైతే దానకర్ణుడు అని అంటామో వాళ్ళందరూ చేసినవి ఇప్పటికి ఎలా చదువుకుంటున్నారు అంటే, ఎవరో చూశారు రాశారు కాబట్టే కదా అని ఆయన కౌంటర్ ఇచ్చారు ఒక ఇంటర్వ్యూలో. అంటే ఆయన కావాలనే చేస్తున్నాడనే కదా. అంతేనండి. ఇప్పుడు ఇక్కడ చాలా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తోంది. తను ప్రతిదీ చేస్తున్నటువంటి వీడియోలుగా తీసి తన యూట్యూబ్ లో అప్లోడ్ చేసి, లేదా వేరే ఛానల్స్ వాళ్ళని పిలిచి వాళ్ళ సమక్షంలో ఈ దాన ధర్మాలు ఇవన్నీ చేస్తూ, అవన్నీ కూడా అతను ఏర్పాటు చేసుకున్నటువంటి టార్గెటెడ్ గా ఫేమ్ కోసమే ప్లాన్డ్ గా చేశాడు. అన్డౌటెడ్లీ. ఇప్పుడు దాని వల్ల ఏమైంది?
తన వేలుతో తన కన్ను తనే పొడుచుకున్నట్టుగా అయ్యింది ఈ రోజు అతని పరిస్థితి అది. హర్ష సాయి అనేటువంటి కుర్రవాడు మంచి పనులే చేసి ఉండొచ్చు, కానీ ఆ మంచి పనులు చేసి మంచివాడు అనే పేరు తెచ్చుకుంటూ సిమిలర్గా చెడు పనులకు కూడా తలపడ్డాడు అనేటువంటిది ఇప్పుడు అతనికి ఈ కంప్లైంట్ ద్వారా తెలియవస్తున్నటువంటి విషయం. అలాగే 50 మందికి ప్రజానీకానికి కూడా ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, అతను ఈ మంచి ముసుగులో ఓ సినిమా తీయడానికి ఎవరో ముందుకు వస్తే అందులో హీరోగా నటిస్తూ మెగాడాన్ అట పేరు, అటువంటి పేరు పెట్టడానికి మరి కారణం ఆ కథకి సంబంధమో లేకపోతే ఈ ఈ బెట్టింగ్ కింగ్ గారు ఈ బెట్టింగ్ డాన్ అంటే ఒక సామ్రాజ్యం సృష్టిద్దాం అనుకున్నట్టుగా ప్లాన్ గా అది హెల్ప్ అవుతుంది నెక్స్ట్ స్టెప్ కన్నట్ట. ఈ బొకడా చేష్టలు చేస్తూ నేను కాదండి బొగడ పువ్వులు నేను బొకడాని కాదు అంటే ఎవరికి పెడతారు తామర పువ్వులు షోలో చూద్దాం. రేపు పోలీసుల ముందు నిజాలు బయటపడతాయి. అంతవరకు మనం ఎవరిని దోషి అని కన్ఫర్మ్ చేయడానికి లేదండి. 100% అమ్మా, 100%. మేబీ దట్ లేడీ హూ గేవ్ కంప్లైంట్ అగైనెస్ట్ హిమ్, ఆవిడ ఇతని ఎదుగుదలని చూసి ఓర్వలేక కంప్లైంట్ ఇచ్చిందని ఇతగాడు చెప్తున్నాడు. ఓకే, మరి అందులో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి అనేది పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తారు. ఆవిడ ఇతను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని, 2 కోట్లు డబ్బు తీసుకున్నాడని, ఆవిడని రేప్ చేశాడని పెద్ద పెద్ద ఆరోపణలే. తర్వాత పెళ్లి కూడా చేసుకుంటా అని వాగ్దానం ఇచ్చి మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని అడిగితే వాళ్ళిద్దరూ న్యూడ్గా ఉన్నప్పుడు తీసినటువంటి అమ్మాయిని తీసినటువంటి చిత్రాలు, వీడియోలు, ఫోటోలు ఏవో ఉంటాయి కదా, అవన్నీ చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట. ఇవన్నీ ప్రపంచానికి రిలీజ్ చేస్తాను. బ్లాక్మెయిల్ మెగా డాన్ తర్వాత ఆ మెగా డాన్ లో హీరోగా నటిస్తున్న ఈ డాన్ గారు ఈ పిక్చర్ రిలీజ్ చేస్తానని అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్ట. మరి బెదిరిపోయి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్ గా వెళ్ళి అమ్మాయిని ఆరోగ్య పరీక్షలకు కూడా నిన్న పంపించారట కంప్లైంట్ ఇచ్చిన వెంటనే. సో నిజాలు నిర్ధారించవలసింది లా అండ్ ఆర్డర్, పోలీసులు, న్యాయ వ్యవస్థ. వాళ్ళ ప్రెమిసెస్ కి మ్యాటర్ వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళు అన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి విచారించి స్టేట్మెంట్లు తీసుకొని దానికి సంబంధించినటువంటి ఇరు వర్గాలు అమ్మాయి నుంచి ఇతని నుంచి కూడా సాక్ష్యాధారాలన్నీ సేకరించి ఫైనల్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అక్కడ వాదోపవాదాలు అయిన తర్వాత న్యాయవాది ఎవరైతే ఉంటారో వారి సమక్షంలో జడ్జి గారు ఫైనల్ గా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సకల ప్రజానీకానికి ఇతను ముసుగు దొంగ మెగా డానా లేకపోతే కలియుగ కర్ణుడేనా అనేది తేటతెల్లమవుతుంది. అలాగే ఈ అమ్మాయి హనీ ట్రాప్ చేసింది, ఇంకో ట్రాపులు చేస్తున్నారు. ఈ మధ్య ఆడవాళ్ళు తెగబడుతున్నారు, ఇలాగా డబ్బున్న మగవాళ్ళని వలలు వేస్తున్నారు, ఏవేమో మాట్లాడుతున్నారు. మేబీ ఇది కూడా ఒక స్టంట్ అనుకోవచ్చు కదా తర్వాత, లేకపోతే ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అదే అక్కడికే వస్తున్నా. ఆ అమ్మాయి నేరస్తురాలా, ఆ అమ్మాయి ఫిర్యాదు అసత్యమా, లేకపోతే ఈ నిందారోపణలకు గురైన ఇతను నేరస్తుడా అనేది తేల్చవలసింది కోర్టు వారు. అంతవరకు కూడా ఓర్పుగా మనము ఎదురు చూడక చేయగలిగింది ఏమీ లేదు. అంతే కదమ్మా. కానీ సమాజంలో ఇటువంటి చర్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. నేను ఆది నుంచి ప్రతి ఇష్యూ గురించి మనం మాట్లాడేటప్పుడు 1కి 2 సార్లు ప్రభుత్వాలని, మన ఉన్నత న్యాయస్థానం వారిని అంటే సుప్రీంకోర్టు వారిని, అలాగే మన రక్షణ శాఖ, పోలీస్ శాఖ వారిని వినయపూర్వకంగా ప్రార్థిస్తూ ఏమడుగుతున్నా నేను, అయ్యా సమాజంలో ఇటువంటి నేరాలు, ఘోరాలు, ఇటువంటి దాష్టికాలు, ఇటువంటి హింస
చర్యలు, ఇటువంటి వికృత చేష్టలు ఎవ్వరూ చెయ్యకుండా ఉండే విధంగా చట్టాలను సవరించి శిక్షలను కఠినాతి కఠినముగా ఏర్పాటు చేసి నేరస్తుల్ని పట్టుకొని వీలైనంత త్వరగా వాటిని అమలు చెయ్యండి అని నేను పదే పదే విన్నవించుకుంటున్నాను. అంతకంటే మనం చేయగలిగింది ఏముంది? అంతే కదమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.